పూరా లోకల్. రానివాడు అంటావు జగన్మోహన్ రెడ్డి, నువ్వెవరు అసలు రానివ్వటాయి? నేను అడుగుతాను పవన్ కళ్యాణ్, నువ్వెవరివే జగన్ని మళ్ళీ అధికారంలోకి రానివ్వనంటాకి? నువ్వెవరివే? సంవత్సర కాలంగా ఎక్కడున్నావు? ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశావు? ఆర్తులకి దీనులకి వాళ్ళు అల్లాడుతుంటే నీ రాక్షస ప్రభుత్వం, నీ నరకాసుర ప్రభుత్వం దుర్మార్గాలు చేస్తుంటే ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? బయటికి రావు. చంద్రబాబు కోసం మాత్రమే బయటికి వస్తావు. ఆయన మీరు 2019లో కూడా చెప్పారు ఇట్లాగే, జగన్ రాడు, రానివ్వను, ఇది నా శాసనం. ఈ సినిమా డైలాగ్ కదా, తమరేగా మాట్లాడింది. వచ్చిందా రాలేదా? అంతిమంగా ఈ రాష్ట్ర ప్రజలు మాత్రమే న్యాయ నిర్ణేతలు. జగన్ని తేవాలన్నా ఆపాలన్నా, చంద్రబాబుని పాతాళానికి తొక్కాలన్నా, సీటులో కూర్చోబెట్టాలన్నా ఈ రాష్ట్ర ప్రజలదే అంతిమ నిర్ణయం తప్పితే నీకులాగా నాకులాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గొట్టాంది పాత్ర ఉండదనేది నువ్వు నేను తెలుసుకుంటే మంచిదని చెప్పినది కూడా ఆయనకి చెప్తూ, ఆయన ఏంటంట, ఆయనకి దమ్ము గుండెల్లో ధైర్యం ఉందంట, ఆయనలో ఉన్న వేడి చల్లారిందంట, ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటున్నా అంట, రెచ్చగొట్టకూడదంట ఆయన్ని. ఎవరు రెచ్చగొట్టాడు? సుగాలి ప్రీతి గారు ఏమైపోయారు? ఏం చెప్పారు మీరు? వాడుకోవటమేనా రాజకీయం కోసం? అంటే ఒక పసిపిల్ల అదృశ్యమై మరణించిందా లేదా తెలియక కొట్టుముట్టాడుతున్నటువంటి ఒక తల్లి కన్నీరును కూడా రాజకీయాలకు వాడుకునేటువంటి వాడిని ఏమంటారు? మీరే ఎత్తుకోండి డిక్షనరీలో, నేనేమన్నా మీకు గుర్తు చేస్తున్నా. ఏమయ్యారు? ఏం చేశారు? ఆ ఉద్యోగం మీద ఉన్నారా? పోనీ అది ఎప్పుడు జరిగింది? మీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి ఏలుబడి చేస్తుండగా 2017లోనో 16లోనో జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి జగన్ మీద ఆ విషం చిమ్మి మీరు ఇన్ని మాటలు మాట్లాడారు. ఏమైంది? అదొకటే కాదు, ఇవాళ ఆయన అంటాడు పీకల కోస్తాం. ఎవడన్నాడు పీకల కోస్తామని? జగన్ గారు అన్నాడా పీకల కోస్తామని? ఎవరు ఇవాళ పీకలు కోస్తున్నది ఎవరు? ఎవరు ఏలుబడిలో పీకలు తెగుతున్నాయి? ఇవాళ కిరాతకంగా నరరూపు రాక్షసుల్లాగా నీ పచ్చ సైకోలందరూ కూడా తెగబడుతుంటే కనపడదా? రాజా ది గ్రేట్ సినిమాలో హీరోలాగా ఉంటాం మనము. ఏమో సార్, నాకు కనపడదు సార్, కనపడదు, వినపడదు. పోనీ మీ కార్యకర్తలన్నా చూసుకుంటున్నావా? నీ జెండా మోసిన కార్యకర్తల్ని నీ కోసం అహోరాత్రులు మోటార్ సైకిళ్ళు తాకట్టు పెట్టి తల్లిదండ్రులకు చెప్పకుండా వేలు లక్షలు ఖర్చు పెట్టి నాశనం అయిపోయినటువంటి కార్యకర్తలను ఏమైనా చూస్తున్నావా?